చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా ప్రవచన గ్రంథము 44వ అధ్యాయము 25వ వచనం. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెకాండ్రను వెర్రివారిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నూతన సంవత్సరంలో మొదటిసారిగా మనం ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, 2024వ సంవత్సరం అంతా మా మీద అద్భుతంగా శరవేగముతో దాటిపోజేశారు. కన్ను మూసి తెరిచేంతసేపట్లో 2024 గడిచే పోయింది, కాలగర్భంలో కలిసిపోయింది. నాయన ఆశ్చర్యము, మేము ఒక కొత్త సంవత్సరపు ముంగిట ఇప్పుడు ఉన్నాము. నీకు వందనాలు. 2025వ సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం, మొట్టమొదటి పునరుద్ధాన దినం, మొట్టమొదటి పరిశుద్ధుల సమాజ కూటం ఆరాధన కూటమునైన మల్కాజ్గిరిలో ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యొక్క అగాపే సంపూర్ణ సువార్త సహవాసం యొక్క సికింద్రాబాద్ సంఘం ఈ స్థలంలో కూడుకొని ప్రార్థించడానికి ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు. నేను ఆరాధించుకొనుటకు ఇచ్చిన మంచి తరుణము, ఈ స్థలము, ఈ అవకాశము కొరకు నీకు స్తోత్రాలు తండ్రి.
యేసయ్యా, ఈ మొట్టమొదటి ఆదివారం మీరు మాతో మాట్లాడి ఈ సంవత్సరం అంతటికి కావలసిన నీ మన్నా మాకు దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యెషయా గ్రంథము ఒక ఆశ్చర్యకరమైన గ్రంథము, దేవుని మర్మముల గని. ఈ గ్రంథములో లేని అంశం అంటూ ఉండదు, అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. మొత్తం టోటల్ బైబిల్లో మిగతా 65 గ్రంథాలలో ఎన్ని అంశాలైతే ప్రస్తావించబడి ఉన్నాయో మొత్తం 65 గ్రంథాల అంశములన్నీ కూడా 100% ఈ ఒక్క గ్రంథంలోనే ఉంటాయి. అందుకే దీన్ని మినీ బైబిల్ అన్నారు. బైబిల్కు 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథం ఒక్కదానికే 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుచేత అద్భుతమైనటువంటి గ్రంథము ఈ గ్రంథం. అందరితోనూ మాట్లాడే గ్రంథం, అన్ని విషయాలను మాట్లాడే గ్రంథం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెకాండ్రను వెర్రివారినిగా చేయువాడను. జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి. జ్ఞానులు ఉన్నారు, సోదెకాండ్రు ఉన్నారు, ప్రగల్భులు ఉన్నారు. జ్ఞానులు ఉన్నారు, నేను పెద్ద జ్ఞానిని, నాకంతా తెలుసు, నాకు శాస్త్రాలు తెలుసు, నాకు సైన్స్ తెలుసు, నాకు భాషా జ్ఞానం ఉన్నది, లోక జ్ఞానం ఉన్నది అని విర్రవీగే వాళ్ళు కొందరు ఉన్నారు. సోదెకాండ్రు అంటే మంత్రాలు చేసేవాళ్ళు అని అర్థం. సోదెకాండ్రు అంటే మంత్రగాళ్ళు, విచ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళు అని అర్థం. ప్రగల్భులు అంటే అర్థం ఏంటంటే, నేనంటే ఏమనుకున్నావురా, నేను అంత గొప్ప ఇంత గొప్ప, నేను అది చేస్తాను ఇది చేస్తానని వాడి శక్తికి మించినటువంటి అబద్ధాలు గొప్పలు చెప్పుకొని ఎదుటివాడిని బెదిరించడానికి ప్రయత్నం చేసే విర్రవీగుతున్న గర్విష్ఠులను ప్రగల్భులు. ప్రగల్భములాడుట అంటే నీకేం చేత కాదు కానీ నేను చాలా గొప్పోడిని, వీరాది వీరుణ్ణి, మహాశూరుణ్ణి, నేనే గనక వచ్చానంటే చూడు మరి నీ పరిస్థితి బాగుండదని చెప్తుంటాడు వాడు. ఏం చెయ్యలేడు. కానీ ఉత్తర కుమారుడు అని అంటాం మన దేశంలో మామూలుగా. ఉత్తర కుమార ప్రజ్ఞలు, ఉత్తర కుమార ప్రగల్భాలు అంటాం. నేను అంత చేస్తా ఇంత చేస్తానని యుద్ధరంగానికి పోయి వాళ్ళని చూడగానే పంచతడిపేసుకుంటాడు. అయ్యి బాబు ఇంత సైన్యమా, నా వల్ల కాదని. అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. వీళ్ళు దేవునికి విరోధులు, దేవునికి విరోధులు. గర్వముగా మాట్లాడి దేవునికి విరోధంగా ప్రగల్భాలు మాట్లాడే సెక్షను, మంత్రశక్తులను ప్రయోగించే సోదెగాండ్రు. తర్వాత ఇంకెవరండి? జ్ఞానులు. ఇక ఈ జ్ఞానుల మీద దేవుడు పగబట్టాడు. దేవుడు జ్ఞానుల మీద పగబట్టాడని బైబిల్లో చాలాసార్లు వేరు వేరే సందర్భాలలో దేవుడు చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును. జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియనని వ్రాయబడి ఉన్నది. అలాగే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం,
దేవుడు పగబట్టాడు. జ్ఞానుల జ్ఞానమును శూన్యపరతును, నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును. 20వ వచనం. ఈ జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని బిడ్డలారా, మరి ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసేసాడట. 27వ వచనము చూస్తే, ఏ శరీరియు జ్ఞానులను ఏం చేయాలట? సిగ్గుపరచాల. సర్వశక్తి గల దేవుడు జ్ఞానుల మీద పగబట్టాడు. ఎందుకంటే వాళ్ళు దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకపు జ్ఞాని, ఈ లోకపు తర్కవాది అంటాడు. ఈ లోక జ్ఞానము అదు 1 కొరింథీ 1:20లో ఈ లోకపు తర్కవాది, ఈ లోకపు జ్ఞానము. చాలా జ్ఞానం వాళ్ళకున్నది, నిజమే, చాలా జ్ఞానం ఉంది. కానీ వాడు ఆ తెలివిని తన క్షేమం కొరకు, నిత్య రక్షణ కొరకు వాడుకోలేని అసమర్థుడైపోయినాడు. ఈ మనం చదివిన అధ్యాయానికి రండి మళ్ళీ. యెషయా 44:19. ఎవడును ఆలోచన చెయ్యడు. ఏమండి, నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని. ఏమండి ఇదంతా ఏం సంగతి? అది 14వ వచనం. ఒకడు అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకుని, ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని అక్కడ మొదలైంది వీని కథ. ఏమండి, ఆ చెట్టును పట్టుకొచ్చేట దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనును. ఎవడు ఆలోచన చెయ్యడు, తెలివి లేదు, వివేచన లేదు అంటాడు. ఎందుకు అనంటే 18లో, వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్టు వారి కన్నులు. చాలామంది మన దేశంలో గొప్ప గొప్ప సైన్స్ ఉంది, పుష్పక విమానాలు ఉన్నాయి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, పెద్ద ఆయన ఇంటర్నెట్లో, ఎక్కడో ఉన్న ఢిల్లీలో ఉన్నవాడిని, అమెరికాలో ఉన్నవాడిని మన ఇంట్లో టీవీలో చూస్తున్నాం. ఆహా, ఇంత గొప్ప టెక్నాలజీ మాకుందని చెప్పుకుంటున్నాం. కానీ మన మహర్షులు వాళ్ళు టీవీ లేదు, ఏమీ లేదు, కళ్ళు మూసుకొని అన్నీ చూసేశారు వాళ్ళు. మన సాధన చేస్తే మన మెదడులోనే అన్ని టీవీలు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, ఏదేదో చెప్తున్నారు. మరి మెదడులోని అన్ని టీవీలు, కంప్యూటర్లు ఉంటే నువ్వెందుకు ఇంటర్నెట్లో కూర్చొని ఇవన్నీ చెప్తున్నావు? అంత సొల్లు సోది. ఆలోచన లేదు. ఆ రోజుల్లో మాకు అంత జ్ఞానం ఉంది, ఇంత జ్ఞానం ఉంది. పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంటారు. అవును, గొప్ప గొప్ప సంగతులు తెలుసు, గొప్ప సంగతులు తెలుసు అన్నావు. మరి ఆ రోజుల్లో అన్ని గొప్ప సంగతులు తెలిసిన మీకు చంద్రుడు ఒక దేవత కాదు, దేవుడు కాదు, మామూలు మట్టి అని ఎందుకు తెలియలేదు? అది ఎందుకు దేవుడు అని రాసుకున్నారు? ఆ సబ్జెక్టు మనం లేవనెత్తిన మాట్లాడరు. అంత గొప్ప జ్ఞానం మీకున్నప్పుడు నక్షత్రాలు దేవుళ్ళు ఎందుకన్నారు? అన్ని అగ్నిగోళాలు కదా.
అంత జ్ఞానం మీకున్నప్పుడు సూర్యుడు రథం ఎక్కి తిరుగుతుంటాడు గుర్రాల మీద అని ఎందుకు రాశారు? అతడు ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి ఆమెకు ఒక కొడుకు పుట్టేటట్టు చేశాడని ఎందుకు రాశారు? సూర్యుడు ఒక వ్యక్తి మనుషుల దగ్గరికి వచ్చి మాట్లాడతాడా? ఒక వ్యక్తిత్వం ఉందా, లేకుంటే వ్యక్తిత్వం లేని ఒక అగ్నిగోళమా? ఎందుకు తెలియదు? చెప్పుకోవడానికి అన్ని కథలు చెప్తారు, అట్లా కాదు ఇట్లా కాదు. మరి ఈ సింపుల్ సంగతులు ఎందుకు తెలియలేదు అంటే విమర్శిస్తున్నాం మమ్మల్ని, మా మీద అరే సందేహాలు అడుగుతున్నాం బాబు. మా సందేహం తీర్చితే మేము కూడా గుండు కొట్టుకొని మీ దగ్గరికి వచ్చి కన్వర్ట్ అవుతాం కదా. మీరేమో ఏ సేవడికి పుట్టాడు అని ఇవన్నీ పిచ్చి పిచ్చి వాగుడు వాగవచ్చు. మేమేమో డౌట్లు అడిగితే మా మీద దాడి చేస్తున్నాం. అంత మూర్ఖుల తరం తయారైంది. చాలా గొప్ప గొప్ప సైంటిస్టులే. చంద్రయాన్ మా సొంత టెక్నాలజీతో మేము చేసాం. ఎవరయ్యా సొంత టెక్నాలజీ అంటే అందులో ఉన్న సైంటిస్టులు అందరూ ఫారిన్లో చదువుకొని వచ్చారు, లేకపోతే ఫారినర్స్ రాసిన పుస్తకాలు ఇండియాలో చదువుకున్నారు. అర్థమైందా? వీళ్ళు ఇండియన్ యూనివర్సిటీలో చదువుకున్నారు, కానీ అక్కడ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఎక్కడి? ఫారినర్స్ రాసినాయి. నేను ఎంక్వైరీ చేసి చెప్తున్నా ఈ విషయం. వీళ్ళు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? చంద్రయాన్ నౌకను తయారు చేసిన శాస్త్రవేత్తలు ఇండియాలోనే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఏ సంవత్సరం చదువుకున్నారు? వాళ్ళ యొక్క సిలబస్ ఏంటి? ఆ టెక్స్ట్ బుక్లు రాసిన వాళ్ళు ఎవరంటే ఇండియన్స్ కాదు, హిమాలయాల్లో యోగులు కాదు, వాళ్ళు అక్కడోళ్ళు. కాబట్టి అంత వేషధారణ. పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే మనం న్యాయంగా మాట్లాడితే ఏమనుకున్నారా, కొడతాం చంపుతాం చేయడం తయారయ్యారు. అంటే గొడవలు గొడవలు గొడవలు. వాళ్ళ యొక్క వాదనలో బలము లేకపోయినా మనం ప్రశ్నించొద్దు. ఒక సందేహము రైజ్ చేసినా సరే కొట్టి చంపేస్తాం అనే విధంగా మనుషులను భయభ్రాంతులలో ముంచేస్తున్నారు, టెర్రరైజ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి 19, ఎవడును ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, అంత మాంసం వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేయమైన దాన్ని చేయదు. ఒక స్వామీజీ చెబుతున్నాడు, విగ్రహాన్ని ఆరాధించమని ఎక్కడ మా ధర్మములో లేదు, సనాతన ధర్మంలో. రాయిని కాదు మేము పూజించేది, రాయితో మేము విగ్రహము చేసి అందులో ప్రాణ ప్రతిష్ఠ చేసి స్టెతస్కోప్ తీసుకొని దాంట్లో ప్రాణం ఉన్నదని నిర్ధారించుకున్న తరువాత మేము పూజిస్తాము అంటున్నాడు ఆయన. ఇక స్టెతస్కోప్ తీసుకొని అన్ని గుళ్ళు తిరిగి చూడాలి. మరి ఆయన అన్నాడు ఆ మాట. ఈ పోస్టింగ్ చూసిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. స్టెతస్కోప్ అట ఆ రాయికి పెడితే లబ్ డబ్ అట. అనకపోతే ఏం చేయాలి మరి? తీసి పడాలి, పగలు కొట్టి, అంతే కదా. ఈ మాటలు ఎందుకు ఓవర్ యాక్షను? కాబట్టి గొప్ప గొప్ప జ్ఞానులమని మాట్లాడతారు, ఆఖరికి వచ్చి అంతా నవ్వుల పాలైపోతారు. అందుకే వీళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే, మరి ఇంత తెలివితేటలు ఉన్నాయి కానీ యజ్ఞం అనేది ఒకటి ఉన్నది కదా, మా వేదములలోనే ఉంది. విరాట్ పురుషుడు ఉన్నాడు, ఆయన మరణించి మళ్ళీ లేస్తాడు, భూమధ్యపురంలో పుడతాడని రాయబడి ఉంది కదా. అక్కడికి రారు. ఎందుకంటే వాళ్ళు గ్రహించకుండానట్లు వారి హృదయము మూయబడను, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడను. ఇదొక సెక్షన్ ఉంది సమాజంలో. దానికి కాంట్రాస్ట్లో 26 రూఢిపరచువాడను
అది కొంతమంది ఏమో దేవునికి విరోధంగా తమ తెలివితేటలు ఉపయోగిస్తూ ప్రగల్భాలు మాట్లాడుతూ గొప్ప గొప్ప సంగతులు మాట్లాడుతూ గర్వంగా మాట్లాడుతూ సత్యాన్ని ఎదిరిస్తూ సత్యాన్ని దూషిస్తూ సత్యాన్ని ఆటంకపరుస్తూ దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు జ్ఞానులట, ప్రగల్భాలు ఆడతారట, మంత్రాలు చేస్తారట అండి. అయితే దానికి కాంట్రాస్ట్లో ఒక గుంపు ఉన్నది. నా సేవకుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దేవుని సేవకుడు. ఆది యందు మట్టితో మనిషిని చేసిన ఆ మహాదేవుని యొక్క సేవకుడు. తర్వాత నా దూతలా అన్నాడా అంటే చాలామంది ఉన్నారు. దూతల ఆలోచన చదవండి. నెరవేర్చువాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని దూత అంటే అర్థం ఏంటంటే ఆయన పక్షముగా వెళ్ళి మాట్లాడే సందేశహరుడు, వార్తాహరుడు, సమాచారం చేరవేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దూతలు ఉన్నారు చాలామంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటించే వాళ్ళందరూ కూడా దేవుని దూతలే. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరయ్యా దేవుని దూతలంటే ఆయన పక్షముగా మాట్లాడే వాళ్ళందరూ దేవుని దూతలు. 2 కొరింథీ 8వ అధ్యాయము 23వ వచనం. తీతు ఎవరు అని ఎవడైనా అడిగిన ఎడల మీ విషయములోన జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెప్పుచున్నాను. ఏంజల్ అంటే ఇట్ నీడ్ నాట్ బి a heavenly angel, heavenly being. మానవ మాతృలను కూడా ఆయన దూతలని పిలుస్తున్నాడు. 7 సంఘములకు దూతలు ఉన్నారు. 7 సంఘములకు దూతలు అనే దాంట్లో 2 సెక్షన్స్ ఉంటాయి. పరలోకంలో దేవుని సన్నిధిలో నిలిచే దూతలు ఉన్నారు. భూమి మీద కూడా మానవ మాతృడైన దూతలు ఉన్నారు. వీడు ఆయన కలిసిందే ఒక సంఘపు దూత. ఇది నేను యుగాంతం ఇంగ్లీష్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వేరే చోట్ల కొన్ని చోట్ల చెప్పాను కూడా. ఏంజెలాలజీ అనేది పెద్ద సబ్జెక్టు. ప్రభునందు ప్రియులారా, ఎవరైతే దేవుని పక్షముగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఏమంటున్నాడంటే దేవుని యొక్క దూతలు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సువార్త పక్షముగా మాట్లాడుచున్న పౌలు కూడా దేవుని రాయబారి, దేవుని అపోస్తలుడు, దేవుడు పంపిన ప్రతినిధి. ఆయనతో జత పనివారుగా, సహకారులుగా కలిసి పనిచేస్తున్నటువంటి ఫిలిప్పీ సంఘం ఉంది. మరి వీళ్ళని ఏమందాం చెప్పండి. వీళ్ళని ఏమందాము? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము దయచేసి 7వ వచనం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. ఇప్పుడు సువార్త పక్షముగా పౌలు వాదిస్తున్నాడు కదా. వాదించి ఏం చేస్తున్నాడు? ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ప్రియా బిడ్డలారా, పౌలు సువార్తను ప్రకటించి వాదించి తర్కించి స్థిరపరుస్తూ ఉంటే ఫిలిప్పీ సంఘం ఏం చేస్తున్నారు? ఆయనతో కూడా
పాలివారై ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఎవరన్నమాట? నా దూతలు, నా ప్రతినిధులు, నా పక్షంగా మీరు పోరాడుతున్నారు. వీళ్ళందరినీ కలిపి దేవుడు అంటున్నాడు, నేనే నా దూతల ఆలోచన నెరవేర్చువాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ భూప్రపంచములో మానవులందరూ కూడా 2 వర్గాలుగా విడగొట్టబడ్డారు. కొందరేమో జ్ఞానము లేకపోయినా వ్యర్థమైన వాదాలతో, అవివేక వాదాలతో, పనికిరాని వాదాలతో ప్రగల్భములాడి దేవునికి విరోధంగా నడుచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎన్నెన్నో సంగతులు చెప్తారు. వాళ్ళకు కళ్ళ ముందే సత్యం ఉన్నా కనబడదు. ఇంటర్నెట్ అంతా నేను ఎప్పుడు టచ్లోనే ఉంటాను. చాలామంది అంటారు, మీరు అలసిపోరా కాసేపు, ఎప్పుడు చెవులకు రెస్ట్ ఇయ్యరు, ఎప్పుడు ఏదో ఒకటి అసలు ఒక్కోసారి అయితే ఇటోటి పెట్టుకొని 2 ఒకటేసారి వింటాను. నేను 2 ఫాలో అవుతాను. కాబట్టి ఎందుకంటే ఏం జరుగుతుందో చూడాలని. ఏదేదో దొరికినాయి అట. ఆది మానవుడు 50 లక్షల ఏళ్ళ కిందట, ఏదో నాన్ సెన్స్. అవన్నీ చెత్త చెదారం పోగు చేసుకుంటారు. కానీ యెహెజ్కేలు 38లో చెప్పినటువంటి యుద్ధాలు ఇప్పుడు జరుగుతున్నాయి రా బాబు అంటే అది వాని కళ్ళకు కనిపించదు, అది పట్టించుకోడు. దేవుని యొక్క వాక్యం నెరవేరుతుంది. ప్రపంచ ఏక ప్రభుత్వం అనేది స్థాపించబడే రోజులు దగ్గరికి వచ్చినాయి. ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించబడ్డాక 42 నెలలకు అసలైన క్రీస్తు వస్తాడు. ప్రపంచ ఏక ప్రభుత్వాన్ని నకిలీ క్రీస్తు స్థాపిస్తాడు. 42 months అయినాక రియల్ క్రైస్ట్ వచ్చేస్తాడు. సిద్ధపడండి అని చెప్తుంటే అక్కడెక్కడ కోతి తోక దొరికిందంటాడు. అంత నాన్ సెన్స్ మాట్లాడతారు. ఎందుకురా నీకు ఆ తోక? నీ తోక కొయ్యటానికి వస్తున్నాడు ఆయన. అరే బుద్ధిహీనుడా, దాని సంగతి నీకెందుకురా? బైబిల్లో ఉన్న ప్రకారము అసలు మానవ నాగరికత అనేది క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల నాడు మనిషి ప్రారంభమయ్యాడు, మనిషి జాతి. ఆ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత సిటీస్ కట్టడం మొదలైంది. బీసీ 3000 సంవత్సరాలకు అవతల ఎక్కడ లేవు, నగరాలు అనేవి లేనే లేవు అని చెబుతున్నా సరే, పోనీ ఏదన్నా ఒక పురావస్తు ప్రదర్శనశాలకు వెళ్ళి అక్కడ ప్రొఫెసర్లను అడుగుదాం. అంతా ఎందుకు సార్, మేము అనుకున్నది రైట్ కదా అని అంటాడన్నమాట. అంటే బుద్ధిహీనులు, మూర్ఖులు, గర్వాంధులు వ్యర్థమైన విషయాల మీదనేమో దృష్టి పెట్టి తమకు తామే హాని కలుగజేసుకుంటున్న మూర్ఖ ప్రపంచంలో దేవుడు కొంతమందిని సిద్ధపరిచి పెట్టాడు. వాళ్ళెవరు అనంటే ఆయన దూతలు. నా సేవకుని మాట రూఢిపరచువాడు. ఏకవచనమా బహువచనమా? అది నా సేవకుడు అనే ఆయన యెషయా గ్రంథము నిండా కనపడతాడు. నా సేవకుడు, నా సేవకుడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సేవకుని మాట, యేసయ్య మాటను రూఢిపరుస్తాడు. తర్వాత యేసయ్యను గూర్చి ప్రకటించే వాళ్ళ ఆలోచన ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగూ యేసయ్య మాట నెరవేరుస్తూ, యేసయ్య పక్షంగా సువార్త ప్రకటిస్తున్న వాళ్ళందరినీ కూడా బలపరుస్తూ వాళ్ళ ఆలోచన నెరవేర్చటానికి పూనుకున్నటువంటి దేవునికి ఒక సమస్య ఎదురైంది. అదేమిటంటే
కొన్ని స్థలాలు పాడైపోయిన స్థలాలుగా ఉన్నాయట. దేవుని బిడ్డలారా, 44:26 యెరూషలేము నివాస స్థలం అగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు 3వ ఇష్యూ పైకి వస్తూ ఉంది. బైబిల్ అనేది అందుకే అంతు చిక్కని అద్భుతమైన వచనాల గని. మనం ఇక్కడ 3వ ఇష్యూ ఇప్పుడు చూస్తున్నాం. ఒక ఇష్యూ ఏంటి? దేవుని గురించిన జ్ఞానము లేని ఈ లోక జ్ఞానులు, దేవుని గూర్చిన జ్ఞానమును గ్రహించలేని వ్యర్థమైన తర్కవాదులు. ఈ లోకపు జ్ఞాని ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను అని దేవుడు అంటాడు. వాళ్ళ జ్ఞానమును శూన్యపరచేదను, వాళ్ళ వివేకము వ్యర్థపరుస్తా. అదొక సెక్షన్. ఇంకొక సెక్షన్ ఏంటి? దేవుని పక్షంగా మాట్లాడుతున్న దూతలు. ఇదొక ఇష్యూ. 3వ ఇష్యూ పాడైపోయిన స్థలాలు. ఈ పాడైపోయిన స్థలాలు అనంటే ఎందుకు పాడైపోయినాయి? ఎవరు పాడు చేశారు అంటే, దేన్నైనా పాడు చేసేది ఎప్పుడైనా సైతానే. వాడి పేరే నాశన పాత్రుడు, నాశన పుత్రుడు, నాశనము చేయువాడు. సాతానుకున్న పేరేంటి? నాశనము చేయువాడు. దానియేలు గ్రంథము 9:27 చదవండి ఒకసారి. దీంతో మనం ముగించేసుకుందాం. 9:27 అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అవునమ్మా, నీ నిలిపిపోయినా ఎవడు వచ్చును? నాశనము చెయ్యువాడు ఒకడు ఉన్నాడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లియోన్ అని పేరు. అనగా ఏంటి? నాశనము చెయ్యువాడు. నాశనము చెయ్యువాడు వచ్చును. ఇక్కడ కూడా నాశనము చెయ్యువాడు వచ్చును. నహూము ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా లయకర్త నీ మీదికి. లయకర్త అంటే మళ్ళీ నాశనము చెయ్యువాడే. ఎవడా లయకర్త? వాడిని మనం ఏం చేయాలన్నట? ఏమండి? నడుము కట్టుకొని బిగించుకొని బహుబలంగా వాణ్ణి ఎదిరించాలట. లయకర్త అనే పేరు దేవునికి కూడా కొన్నిసార్లు వాడతాం. సృష్టి స్థితి లయకర్త, సృష్టి స్థితి లయకారకుడు అంటాం కదా. సకల బ్రహ్మాండమును తన వాక్కుతో నిర్మించాడు. ఒక యుగం అయిన తర్వాత దాన్ని లయము చేసి మళ్ళీ కొత్త సృష్టి చేస్తాడు. కనుక సృష్టించేవాడు, పరిపాలించేవాడు, మళ్ళీ లయము చేసేవాడు, మళ్ళీ సృష్టి చేసేవాడు. ఇలాగ ఎన్నో సైకిల్స్ జరిగిపోయినాయి. గనక సృష్టి స్థితి లయకారకుడు అంటే ఈ ప్రకృతిని బ్రహ్మాండమును లయము చేసే దేవుడు కాదు. ఆయన ఉన్నాడు. ఆ లయకర్త వీరు, వీడు ఇంకొక లయకర్త. వీడు ఎవడంటే యుగాంతంలో బ్రహ్మాండమును లయం చేసే శక్తిమంతుడు కాదు వీడు. దేవుడు సృష్టించిన మంచి వస్తువులను నాశనం చేసేవాడు. దేవుడు సృష్టించిన మంచి వ్యవస్థలను, మంచి స్థలాలను పాడు చేసేవాడు. దేవుడు మానవ హృదయాన్ని సిద్ధపరిచాడు, నిర్మించాడు. ఆ హృదయాన్ని వాడు పాడు చేశాడు. దేవుడు కుటుంబాన్ని కట్టాడు,
ఆ కుటుంబాన్ని వాడు పాడు చేస్తున్నాడు. దేవుడు భూమి మీద సంఘమును కట్టాడు, ఆ సంఘమును వాడు పాడు చేస్తున్నాడు. సంఘములను పాడు చేసే లయకర్త, క్రైస్తవ జీవితాలను, వాళ్ళ ప్రార్థన జీవితాన్ని, వాళ్ళ పరిశుద్ధతను పాడు చేసే లయకర్త. వాడు సృష్టికర్త కాదు, దేవ విరోధి. దేవుడు సృష్టించిన అందమైన మంచి వస్తువులను పాడు చేసే దుర్మార్గుడు గనక వాడిని ఎదిరించమన్నాడు. దేవుడే లయకర్తగా వస్తే ఎవడు ఎదిరిస్తాడో? ఎదిరించినా మనం నిలబడగలమా? దేవుడే వచ్చాడు నాశనం చేయడానికి, మనం ఎదురు నిలబడితే ఆగగలమా? మనం ఆపగలమా? అరక్షణం కూడా ఆపలేం. కానీ దేవుడే చెప్తున్నాడు, వాడిని ఆపండి ఆపండి అంటే మనం ఆపగలిగే లయకర్త. మనం ఎదిరిస్తే ఆగిపోయే లయకర్త. వాడు దేవుడు కాదు, దేవుని మీద తిరుగుబాటు చేసి పడిపోయిన వాడు ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నాడు, అన్నిటిని పాడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 44వ అధ్యాయంలో 3 ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే, దేవుణ్ణి ఎరుగని ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఏదో గొప్ప గొప్పగా మాట్లాడుతుంటారు, అది పట్టించుకోకండి. వాళ్ళను దేవుడు సిగ్గుపరిచే రోజు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా, దేవుని పక్షముగా దూతలుగా మనం, ఆయన రాయబారులుగా మనం ఆయన సందేశాన్ని ప్రచారం చేయటానికి ప్రతిష్ఠించుకుంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ ఆలోచన నేను నెరవేరుస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ విషయం, దేవుని కొరకు నువ్వు పని చేస్తావా? నేను నీ కుటుంబాన్ని పాడు చేస్తాను. దేవుని కొరకు నువ్వు సువార్త ప్రకటిస్తావు, నువ్వు నీ ప్రార్థన జీవితాన్ని నేను పాడు చేస్తాను, నీకు పరిశుద్ధత లేకుండా నిన్ను పాడు చేస్తానని పగబట్టి ఉంటాడు వాడు. ఒకవేళ వాడు మనలో ఎవరినైనా కాస్తైనా పాడు చేయగలిగి ఉంటే దేవుడు మళ్ళీ మనల్ని బాగు చేస్తానని వాడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2024లో ఏదేది పాడైపోయిందో దానంతటిని దేవుడు 2025 మొదటి నెల తిరగక ముందే బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థన జీవితాన్ని మళ్ళీ కడతాడు ఆయన. దేవునికి అదేం పెద్ద విషయం కాదు, దేవునికి కష్టం కాదు. వాడు కష్టపడి కూలగొడతాడు నీ ప్రార్థన జీవితాన్ని. ఒక్కరోజు దేవుడు తన పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరిస్తే 6 సంవత్సరాలు ప్రార్థన చేయలేకపోయినా నువ్వు మళ్ళీ ప్రార్థన అందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రార్థన చేయలేదంటే మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తావు. ఎన్నో ఏళ్ళు బైబిల్ చదవలేకపోయావు, మళ్ళీ చదవడం మొదలు పెడతావు. పాడైపోయిన ప్రతి ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ దేవుడు మళ్ళీ బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇవాళ మనం ఈ వాగ్దానం స్వతంత్రించుకుందాం. ప్రభువా, నేను ఫలానా విషయంలో చెడిపోయాను, ఫలానా విషయంలో బలహీనపడ్డాను, ఫలానా విషయంలో నేను తొట్టిల్లినాను, నన్ను బాగు చేయి తండ్రి. నన్ను బాగు చేస్తే ఈ సంవత్సరం అంతా నేను నీ దూతగా ఉపయోగపడతాను, నీ సత్యాన్ని లోకంలో చాటిస్తూ బ్రతుకుతాను, నా మిగిలిన బ్రతుకంతా నీ కొరకు ఉపయోగపడతానని మనం ప్రార్థన చేసుకుందాం. ఇవాళ స్వపరీక్ష చేసుకుందాం. లయకర్త అయినటువంటి సాతాను గత సంవత్సరంలో ఏ విషయములో మనల్ని పాడు చేశాడు, ఏ విషయంలో మనం చెడిపోయామో ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. కొద్ది క్షణాలు మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ప్రియులారా, ఇది స్వపరీక్ష సమయము, ఇది ప్రార్థనా సమయం. హల్లెలూయా. రికరదర బసహుదా బకరందరదర బరసి.
యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. ఏ విషయములో సాతాను నిన్ను బలహీనపరిచాడో నీకే తెలుసు. పర్వాలేదు, నువ్వు నిరాశపడొద్దు. నిన్ను మళ్ళీ బాగు చేయడానికి దేవుడు పూనుకున్నాడు. నిన్ను బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ ప్రార్థన జీవితాన్ని మళ్ళీ కట్టి నిలబెడతాడు ఆయన. మళ్ళీ నిన్ను వాక్యం చదవడానికి ప్రేరేపించి, చదివించి, ప్రత్యక్షతలు ఇచ్చి, దేవుని వాక్య మహిమతో, వాక్య ధనముతో నిన్ను నింపి ఐశ్వర్యవంతురాలిగా నిన్ను చేస్తాడు ఆయన. ఈ 2025 దేవుడు నిన్ను గొప్ప ధనవంతురాలిగా చేయబోతున్నాడు. యెషయా 44లో ఇది మనకు దేవుడు ఇస్తున్న వాగ్దానం. ఈ లోకపు ప్రజలు మాట్లాడే మాటలు పట్టించుకోవద్దు. వాళ్ళ జ్ఞానాన్ని దేవుడే అవిద్యగా మార్చేస్తానంటున్నాడు. వారి విద్యను అవిద్యగా మార్చేస్తాను అంటున్నారు. నిన్న మొన్న పుట్టించిన ధర్మాలను పట్టుకొని వారు విర్రవీగుతూ మట్టిలో నుండి మనిషిని సృష్టించిన యెహోవా దేవునితో యుద్ధం ఆడడానికి వస్తున్నారు. వాళ్ళవన్నీ వ్యర్థ ప్రగల్భాలే. దేవుడు వాళ్ళను వ్యర్థులుగా చేసేస్తాడు. క్రీస్తు మీద, క్రీస్తు మార్గము మీద వస్తున్న విమర్శలను అసలు పట్టించుకోవద్దు ప్రియులారా, పట్టించుకోవద్దు. మనకు అవి అవసరం లేదు. మనమైతే దేవుని దూతలుగా బ్రతుకుదాం. దేవుని యొక్క నమ్మకమైన సేవకుడు అని ఉపమాన రీతిగా పిలువబడిన యేసు దేవుని పాదాలను పట్టుకొని మనం క్షేమంగా జీవిద్దాం. యేసయ్యకు మనం సేవ చేద్దాం. క్రీస్తు సువార్త ప్రకటించటానికి మన బ్రతుకులు పునః ప్రతిష్ఠించుకుందాం. క్రీస్తు సువార్తను నువ్వు ప్రకటించడానికి ప్రతిష్ఠించుకుంటే సాతాను నీ మీద పగబట్టి నిన్ను కృంగదీయడానికి ఎన్నో అగ్ని బాణాలు విసిరి ఉంటాడు కదా. ఏ విషయంలో నువ్వు గాయపడ్డావో, ఏ విషయంలో నష్టపడ్డావో, ఏ విషయంలో నీవు బలహీనపడ్డావో, ఏ విషయంలో నువ్వు పడిపోయావో, తొట్టిల్లినావో, కృంగిపోయావో నీకు తెలుసు. Whatever the situation, Jesus is able to heal you. నిన్ను స్వస్థపరచటానికి యేసయ్యా సమర్థుడు. యేసయ్యా నన్ను కాపాడు, నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ సాతాను నీ మీద దాడి చేసినప్పుడు తెలుసో తెలియకో నీ వలన ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని కూడా ఒప్పుకో. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల మన ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. పోయిన ఆదివారము నుండి ఈ ఆదివారం దాకా ఎక్కడైనా మనం దేవునికి విరోధంగా ఏదైనా ఒక బలహీనమైన మాట మాట్లాడేమా, అవిధేయత ప్రదర్శించామా, అపవిత్రమైన మాటలు మాట్లాడేమా, దేవుని మీద సణిగామా, గొణిగామా, మన పాపాలు మనం ఒప్పుకుంటూ కొంత సమయం గడుపుదాం. అందరికీ పాపాలు ఒప్పుకోవటానికి, యేసు రక్తంలో కడుక్కోవటానికి, యేసు రక్తపు నదిలో స్నానాలు చేయటానికి సమయం ఇస్తూ నేను కూడా స్నానానికి ఉపక్రమిస్తూ మరికొద్దిసేపు నేను మాట్లాడను ప్రియులారా. సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి.